విజయవాడ పశ్చిమ అభివృద్ధిలో వెనుకబడి ఉందని కూటమి అభ్యర్థిని సుజనా చౌదరి అన్నారు. గత 5 ఏళ్లుగా సీఎం జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. అమరావతి రాజధాని నాశనం చేశారన్న సుజనా రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు ఉండకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా సీఎం జగన్ పనిచేస్తారని ఆశించినా కానీ అందుకు విరుద్ధంగా పనిచేశారని సుజనా చౌదరి అన్నారు. బెజవాడ అంటే ఒకప్పుడు రాజకీయ రాజధాని, సినిమా రంగానికి రాజధాని, వాణిజ్యానికి రాజధాని, రైల్వే జంక్షను. బెజవాడ నుంచే మొత్తం రాజకీయాలు నడిచాయి. మన ఆంధ్ర విడిపోవటం కూడా పొట్టి శ్రీరాములు గారు యాజిటేషన్ చేసినా, ఇంకోటి చేసినా, జై ఆంధ్ర చేసిన ఆ రోజుల్లో ఎంతోమంది ఇక్కడి నుంచి చేశారు. కానీ బెజవాడ నడిబొడ్డున ఉన్న పశ్చిమ నియోజకవర్గం ఇంత దుర్భర పరిస్థితుల్లో ఉంది అని అంటే చాలా బాధపడవలసిన విషయం. ఇక్కడ డెఫినెట్గా రాజకీయ సంకల్పం, పొలిటికల్ విల్ కలిగిన ప్రజాప్రతినిధులు వచ్చినట్టుగా కనపడలా. అఫ్కోర్స్ వెనకటి రోజుల్లో మరపల్లి చిట్టి గారు కానీ, కేఎల్ రావు గారు కానీ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఆ రోజుల్లో ఉన్న సందర్భాలను బట్టి వాళ్ళు చేసినట్టుగా ఉంది. ఈ గత 30 సంవత్సరాలతో చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ లాస్ట్ అండ్ ఫైనల్గా గెలిచింది. అప్పుడు ఆ తర్వాత పొత్తుల్లో పోనీయండి, ఏదన్నా కానీ లెఫ్ట్ పార్టీలు కానీ, కాంగ్రెస్ కానీ, పిల్ల కాంగ్రెస్ కానీ మాత్రమే ఇక్కడ రిప్రజెంట్ చేసినాయి. నాకు గతంలోకి వెళ్ళి సమయం వృధా చేయొద్దు అని అనుకుంటే గత 5 సంవత్సరాల్లో భూతద్దం పెట్టి చూశా. గత 5 సంవత్సరాల్లో పశ్చిమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే గారు ఏమన్నా చెప్పుకోదగ్గ చేశారా? ఆ సందర్భంగా ఏంటంటే అసందర్భం అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో ఇప్పటి ముఖ్యమంత్రి గారు చేసింది ఏది కనపడదు.